సంఖ్యాశాస్త్రంలో ఆత్మసంఖ్యకు విశేషమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. జ్యోతిష శాస్త్రంలో లగ్నానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో సంఖ్యాశాస్త్రంలో ఆత్మసంఖ్యకు అంతే ప్రాధాన్యత ఉంది. ఆత్మసంఖ్య అంటే ఏంటో, ఆత్మసంఖ్యను బట్టి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో, పుట్టిన తేదీ, నెల, సంవత్సరం బట్టి ఆత్మసంఖ్యను ఏ విధంగా గుర్తించాలో, ఆత్మసంఖ్య ఒకటిగా ఉన్నవాళ్ళు ఏ ఏ రంగాల్లో రాణిస్తారో, వాళ్ళ అదృష్టం ఏ విధంగా ఉంటుందో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్ర పరంగా లగ్నంతో సమానమైనటువంటి ప్రాధాన్యత సంఖ్యాశాస్త్రంలో ఆత్మసంఖ్యకి ఉంది. ఈ ఆత్మసంఖ్యను ఎలా తెలుసుకోవాలంటే, ఏ వ్యక్తికైనా సరే పుట్టిన తేదీ, నెల, సంవత్సరము ఇవి ఉన్నప్పుడు పుట్టిన తేదీ, నెల, సంవత్సరము వీటన్నిటినీ మొత్తం కలిపినప్పుడు వచ్చే అంకెను ఆత్మసంఖ్య అనే పేరుతో పిలుస్తారు. ఈ ఆత్మసంఖ్య ద్వారా మనిషి లక్షణాలను, కలిసి వచ్చే రంగాలను సులభంగా తెలుసుకోవచ్చని సంఖ్యాశాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే కేవలం పుట్టిన తేదీ పరంగా కాకుండా పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరము వీటిలో ఉన్న అంకెలన్నీ కూడా ఒకే ఒక్క అంకె వచ్చే వరకు కలుపుకుంటూ వెళ్ళాలి. అలా అన్ని అంకెలను కలుపుకుంటూ వెళ్ళినప్పుడు చివరగా వచ్చే ఒకే ఒక్క అంకెను ఆత్మసంఖ్య అంటారు. ఎవరికైనా ఆత్మసంఖ్య 1 వచ్చినట్లయితే వాళ్ళ మీద నవగ్రహాలలో సూర్యుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. సూర్యుడు గ్రహాలకు రాజు, సూర్యుడు చెప్పినట్లు గ్రహాలు వినాలి. కాబట్టి ఆత్మసంఖ్య 1గా కలిగిన వాళ్ళకి ఎక్కువగా వాళ్ళ మాట నెగ్గాలనేటటువంటి మనస్తత్వం ఉంటుంది. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. 10 మందిని నిర్దేశించేటటువంటి నాయకత్వ లక్షణాలున్న రంగాల్లో అద్భుతంగా రాణించగలుగుతారు. అలాగే సూర్యుడికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. సూర్యుడికి ఉదయం పూట వెలుతురు తక్కువగా ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం పూట సూర్యుడు బాగా ప్రకాశిస్తూ ఉంటాడు. సూర్యుడికి ఏ లక్షణం అయితే ఉంటుందో ఆత్మసంఖ్య 1 ఉన్న వాళ్ళకు కూడా అదే లక్షణం ఉంటుంది. అంటే జీవితం ప్రారంభంలో సాధారణంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఒక వయస్సు వచ్చిన తర్వాత మాత్రమే మధ్యాహ్న సూర్యుడిలాగా అద్భుతమైన ప్రకాశంతో వాళ్ళ రంగాల్లో అద్భుతంగా రాణించగలుగుతారు. అందుకే ఆత్మసంఖ్య 1 ఉన్నవాళ్ళు 28 సంవత్సరాలు దాటిన తర్వాత జీవితంలో ఉన్నత స్థాయిని చేరతారు. అలాగే 34 సంవత్సరాల తర్వాత జీవితంలో తారాస్థాయికి ఎదగగలుగుతారు. ఆత్మసంఖ్య 1 ఉన్న వాళ్ళ మీద సూర్యుడి ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఆత్మసంఖ్య 1 వాళ్ళకి వైద్య రంగం అద్భుతంగా కలిసి వస్తుంది. ఫార్మాస్యూటికల్ రంగంలో ప్రవేశించినట్లయితే, కెమికల్ రంగంలో ప్రవేశించినట్లయితే, వైద్య రంగంలో ప్రవేశించినట్లయితే ఆత్మసంఖ్య 1 వాళ్ళు అద్భుతమైన విజయాలు అందుకోగలుగుతారు. అయితే ఆరోగ్యపరంగా 1 ఆత్మసంఖ్య ఉన్న వాళ్ళకి నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంటికి సంబంధించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆత్మసంఖ్య 1గా కలిగిన వాళ్ళు 1, 10, 19, 28 తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకుంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి కలిసి వచ్చే వారాలు ఆదివారం, సోమవారం. కలిసి వచ్చే రంగులు ఎరుపు రంగు, బంగారపు రంగు, గోధుమ రంగు. ఈ రంగాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. ఆత్మసంఖ్య 1 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వైద్య రంగంలోకి ప్రవేశించటం వీలు కాని వాళ్ళు, చదువుకోవటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే వైద్య సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసుకున్నా కూడా అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఫార్మాస్యూటికల్స్ వ్యాపారం చేసుకున్నా కూడా విశేషంగా రాణించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ట్రాన్స్పోర్ట్ రంగంలో కూడా రాణించే అవకాశాలు వీళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నట్లుగా సంఖ్యాశాస్త్ర పరంగా చెప్పడం జరిగింది. ఆత్మసంఖ్య 1 వాళ్ళకి సూర్యుడి ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి. కాబట్టి వీళ్ళు జీవితంలో తొందరగా పురోభివృద్ధి సాధించాలంటే విష్ణుమూర్తిని ఎక్కువగా పూజించాలి. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు స్నానం చేశాక కనీసం 21 సార్లు పఠించటం, వీలైనప్పుడల్లా విష్ణు ఆలయ దర్శనం చేయటం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఆత్మసంఖ్య 1 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రోజు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకుంటే జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. స్తోత్రాల పరంగా ఆదిత్య హృదయాన్ని కానీ, సూర్యాష్టకాన్ని కానీ ప్రతి ఆదివారం విన్నా కూడా 1 ఆత్మసంఖ్య కలిగిన వాళ్ళు జీవితంలో తారాస్థాయికి చేరటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వివాహం చేసుకోవాలని భావించినట్లయితే ఆత్మసంఖ్య 1 వాళ్ళు
వాళ్ళ ఆత్మసంఖ్య ఉన్న వాళ్ళనే, అంటే 1 వాళ్ళనే వివాహం చేసుకున్నా లేదా ఆత్మసంఖ్య 7 వాళ్ళని వివాహం చేసుకున్నా అద్భుత ఫలితాలు కలుగుతాయని సంఖ్యాశాస్త్రపరంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా పుట్టిన తేదీ, నెల, సంవత్సరం మొత్తం కలిపినప్పుడు ఒకే ఒక అంకె వచ్చే వరకు తేదీ, నెల, సంవత్సరం మొత్తం కలుపుకుంటూ వెళ్ళి ఆ అంకె 1 వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వివాహం చేసుకోవాలంటే మళ్ళీ 1 వచ్చిన వాళ్ళనే వివాహం చేసుకోండి. అలా వీలు కాకపోతే 7 అంకె వచ్చిన వాళ్ళని వివాహం చేసుకోండి. అలా చేసుకున్న దాంపత్య జీవితం చాలా అద్భుతంగా ఉంటుందని సంఖ్యాశాస్త్రపరంగా చెప్పడం జరిగింది. ఈ విధి విధానాలు పాటించండి, విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి.